ఇజ్రాయెల్ను భయపెట్టే పూర్తి స్థాయిలో కట్టడి చేయగలిగే ఒకే ఒక దేశం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ దేశం ప్రస్తుతం పాలస్తీనాకు అడుగడుగున తోడుగా ఉంటూ సహాయం చేస్తుంది. ఇంతకీ ఆ దేశం ఏదో అని ఆలోచిస్తున్నారా? ఆ దేశం పేరు ఇరాన్. అయితే ఇజ్రాయెల్ను భయపెట్టే అంతగా ఇరాన్ వద్ద ఎలాంటి మిసైల్స్ ఉన్నాయి? ఎందుకు ఇరాన్ తనకు చెందిన అండర్గ్రౌండ్ వెపన్ సెంటర్ను మీడియాకు చూపించింది? ఈ అండర్గ్రౌండ్ వెపన్ సెంటర్పై ఇజ్రాయెల్ దాడి చెయ్యనుందా? అసలు ఈ అండర్గ్రౌండ్ వెపన్ సెంటర్ ఎక్కడ ఉంది? ఏ విధంగా ఇరాన్ కేవలం 4.5 నిమిషాల సమయంలో ఇజ్రాయెల్ను అంతం చేయగలదు? ఈ విషయాలకు సంబంధించిన వివరాలు ఏమిటో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య యుద్ధం అక్టోబర్ 7న మొదలైంది. ఇప్పటికీ కూడా ఈ రెండు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణమే నెలకొంది. రోజులు పెరిగే కొద్దీ ఈ రెండు ప్రాంతాల మధ్య వైర్యం కూడా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ రెండు దేశాలు ఇతర దేశాల మద్దతు తీసుకొని పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. అమెరికాకు పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్కు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుంది. ఇరాన్, లెబనాన్, టర్కీ లాంటి దేశాలన్నీ హమాస్ వైపు నిలబడ్డాయి. లెబనాన్కు చెందిన హిజ్బుల్లా అనే ఒక షియా రాజకీయ పార్టీ హమాస్కు పూర్తి మద్దతు ఇస్తుంది. ఇక ఇరాన్ దేశం హిజ్బుల్లా హమాస్కు ముందు నడిపిస్తుంది. ప్రస్తుతం హమాస్ మొత్తం ఇరాన్ ఏం చెబితే అలానే నడుచుకుంటుంది. ఎందుకంటే ఇరాన్ కేవలం ఆర్థిక మద్దతు మాత్రమే కాదు, సైనికులను కూడా హమాస్కు మద్దతుగా ఇస్తుంది. ఇరాన్ వద్ద మిసైల్, యుద్ధ ట్యాంకర్లు ఇంకా చాలా ఉన్నాయి. అందుకే ఇజ్రాయెల్ను భూస్థాపితం చేయాలని ఇరాన్ కలలు కంటుంది. హమాస్ దేశం బలంలోనూ ఆర్థిక పరిస్థితుల్లోనూ అన్ని విధాలుగా ఇజ్రాయెల్తో పోలిస్తే చాలా బలహీనం. అక్టోబర్ 7 నుండి మొదలైన ఈ దాడిలో ఇరాన్ వద్ద ఉండే మిసైల్స్ను చూసి ఇజ్రాయెల్ కాస్త భయపడినట్టుగానే కనిపిస్తుంది. ఇరాన్ దేశం మీడియా మరియు ప్రత్యర్థి దేశాలకు ఒక సందేశం ఇచ్చింది. అదేమిటంటే ఇరాన్ తొందరలోనే తన హైపర్సోనిక్ మిసైల్ను ప్రయోగించాలని అనుకుంటుంది. ఈ హైపర్సోనిక్ మిసైల్ను అమెరికా లాంటి బలమైన దేశాలు కూడా ఆపలేవు. ఈ మిసైల్ను ప్రయోగిస్తే 5 లేదా 6 నిమిషాల్లో జరగాల్సిన విధ్వంసం మొత్తం జరిగిపోతుంది. ఈ విధ్వంసాన్ని ఆపడం ప్రపంచంలో ఉండే ఏ టెక్నాలజీ వల్ల కూడా కాదు. ఈ హైపర్సోనిక్ మిసైల్ పేరు ఫటాహ్ మిసైల్. ఇరాన్ వద్ద ఒకే ఒక్క ఫటాహ్ మిసైల్ ఉంది. 2023 జూన్లో ఈ మిసైల్ను టెస్ట్ చేశారు. శత్రు దేశాన్ని నిమిషాల్లో భూస్థాపితం చేయగలుగుతుంది. దీనికి స్పీడ్ ఏకంగా 15 మ్యాక్, దీని రేంజ్ ఏకంగా 1400 కిలోమీటర్లు. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ దేశాల మధ్య దూరం 1724 కిలోమీటర్లు ఉంది. ఇరాన్ కనుక ఈ మిసైల్ను ప్రయోగిస్తే కేవలం 4.5 నిమిషాలలో ఇజ్రాయెల్కు చేరుకొని విధ్వంసం సృష్టిస్తుంది. కేవలం ఇజ్రాయెల్ను భయపడడం కోసం ఇరాన్ ఈ మిసైల్ను ప్రస్తావించడం లేదు. ఇరాన్ తన రాజధాని తెహరాన్లో ఈ మిసైల్ను ఒక ప్రదర్శనగా ఉంచింది. అక్కడ ఒక బ్యానర్పై కేవలం 4.5 నిమిషాల్లో ఇజ్రాయెల్ను ఈ మిసైల్ భూస్థాపితం చేయగలుగుతుందని రాసి ఉంది. మరోపక్క ఇజ్రాయెల్ ప్రధానమంత్రి హమాస్కు సహాయం చేసే దేశాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇరాన్కు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక ఇరాన్ కూడా తన అండర్గ్రౌండ్ వెపన్ సెంటర్ గురించి మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఇక్కడ బలమైన అణు ఆయుధాలు, యుద్ధ ట్యాంకర్లు, 100కు పైగా డ్రోన్లు ఉన్నాయి. ఈ డ్రోన్లు నిమిషాల వ్యవధిలో ప్రత్యర్థి దేశంలో విధ్వంసం సృష్టించగలవు. ఈ వెపన్స్ అన్ని అండర్గ్రౌండ్లోనే తయారు చేయబడ్డాయి. ఇవన్నీ తెలిసి ఇజ్రాయెల్ మాత్రమే కాదు, ఈ దేశానికి మద్దతు చేసే దేశాలు కూడా ఒక అడుగు వెనక్కి తగ్గాయి. ఇరాన్ వద్ద చాలా బలమైన అణు ఆయుధాలు ఎన్నో ఉన్నాయి. అందులో అత్యంత బలమైన ఆయుధాల గురించి తెలుసుకుందాం. సెంజిల్ మిసైల్. ఇరాన్కు చెందిన ఈ మిసైల్ హై టెక్నాలజీతో తయారు చేయబడింది. ఈ మిసైల్ను ఇతర మిసైల్స్తో ఎంత పోల్చినా తక్కువే. ఈ మిసైల్కు చెందిన మొదటి వర్షన్ సెంచిల్ ఫండ్. భూమి నిలబడి భూమిపై ఉండే వాటితో యుద్ధం చేయగలుగుతుంది. 2008లో దీన్ని మొదటిసారిగా టెస్ట్ చేశారు. ఈ మిసైల్లో ఉపయోగించే ఆయిల్ యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఆయిల్ వల్లనే మిసైల్ స్పీడ్ బూస్ట్ అవుతుంది. దీని తర్వాత వర్షన్ పేరు సెజిల్ 2. దీనిని మొదటిసారి 2009లో టెస్ట్ చేశారు. 2000 కిలోమీటర్ల దూరంలో ఉండే టార్గెట్ను నిమిషాల్లో చేరుకుంటుంది. ఈ సెజిల్ 2లో ఉపయోగించిన టెక్నాలజీ ఇజ్రాయెల్, అమెరికా, జపాన్ దేశాల వద్ద కూడా లేదు. ఈ మిసైల్ తయారీ మొత్తం ఇరాన్ దేశమే చేసింది. అయితే ఇరాన్ దేశం మిగతా దేశాల టెక్నాలజీని కాపీ కొడుతుంది అనే అనుమానం ప్రపంచవ్యాప్తంగా ఉండేది. అయితే ఇరాన్ దేశం వద్ద ఉండే సెజిల్ 2 ప్రపంచానికి చూపించిందో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ టెక్నాలజీ ప్రపంచంలో మరెక్కడా లేదని. ఇంటర్ కాంటినెంటల్ మిసైల్. ఇరాన్ వద్ద ఏకంగా 4 రకాల ఇంటర్ కాంటినెంటల్ మిసైల్స్ ఉన్నాయి. ఈ మిసైల్స్కు సంబంధించిన రేంజ్ గురించి మాట్లాడుకుంటే 2500 నుంచి 3000 కిలోమీటర్లు. టార్గెట్ ఎంత దూరంలో ఉన్నా నిమిషాలలో చేరి మొత్తం నాశనం చేసేస్తుంది. ఇరాన్లో కాస్త తక్కువ రేంజ్లో ప్రయోగించే మిసైల్స్ షాహాబ్ 2 మిసైల్.
వీటి రేంజ్ 500 కిలోమీటర్లు. అందుకే వీటిని కూడా యుద్ధ సమయంలో ఉపయోగించేందుకు సిద్ధంగా ఉంచింది. హేషా షాహెడ్ 136 డ్రోన్. ఈ డ్రోన్ను ఇరాన్ మాత్రమే డెవలప్ చేసింది. ఆ తర్వాత ఈ డ్రోన్ను చూసిన రష్యా కూడా ఇదే రేంజ్లో ఉండే ఒక డ్రోన్ను తయారు చేసి గెరార్ 2 అని పేరు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ డ్రోన్ కేవలం ఇరాన్, రష్యా దేశాల్లోనే కాదు, ప్రపంచంలోని చాలా దేశాల వద్ద ఉంది. ఈ డ్రోన్ మిగతా డ్రోన్లతో పోలిస్తే చాలా పెద్దగా ఉంటుంది. 200 కిలోల బరువు కలిగి ఉంది. ఇందులో ఎక్స్ప్లోజివ్ మరియు అడ్వాన్స్ టెక్నాలజీ ఆప్టికల్ సిస్టమ్ ఉంటుంది. మిగతా డ్రోన్లతో పోలిస్తే అన్ని విధాలుగా ఇదే అద్భుత టెక్నాలజీని కలిగి ఉంది. దీని ఆపరేషనల్ రేంజ్ 185 km/h. ఈ డ్రోన్ను లాంచ్ చేయడం చాలా సులభం. ఒక ట్రక్ మద్దతుతో ఈ డ్రోన్ను లాంచ్ చేయవచ్చు. జోఫాగర్ మిసైల్. ఇది ఫటెక్ సిరీస్లలో ఒకటి. 600 కిలోమీటర్ల రేంజ్లో ISISను నాశనం చేయడం కోసం దీన్ని తయారు చేశారు. మీడియం రేంజ్ మిసైల్. ఇరాన్ దేశంలో ఈ మిసైల్ను ఇతర దేశాల వద్ద చూసి తయారు చేసింది. నార్త్ కొరియాకు చెందిన మిసైల్ను చూసి అచ్చం అలాగే ఈ మిసైల్ను తయారు చేసింది. తమ దేశం వద్ద కూడా ఇలాంటిది ఉండాలనే ఉద్దేశంతో తయారు చేసుకుంది. దీని ఆపరేషన్ రేంజ్ ఏకంగా 2000 కిలోమీటర్లు. ఈ మిసైల్తో చాలా సులభమైన నేలపై ఇరాన్ మరియు ఇజ్రాయెల్కు వెళ్ళి టార్గెట్ను చాలా సులభంగా ఫినిష్ చేసేయచ్చు. ఇరాన్ వద్ద ఒకదానికి మించి మరొకటి మిసైల్స్, డ్రోన్, యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకర్లు చాలా ఉన్నాయి. ప్రపంచంలో ఉండే ఏ దేశాన్ని అయినా నాశనం చేయడానికి ఇరాన్కు కేవలం కొద్ది నిమిషాల సమయం చాలు. ఇక ఇరాన్ వద్ద ఉండే సైన్యం గురించి మాట్లాడుకుంటే ఎయిర్ ఫోర్స్తో కలిపి మొత్తం సైన్యం 5 లక్షలకు పైగానే ఉంటుంది. ఈ సైన్యం ఎంత బలంగా ఉంటుందంటే యుద్ధం జరిగితే ప్రత్యర్థులపై చాలా సమర్థవంతంగా దాడి చేస్తారు. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండికేటర్స్ ప్రకారం ప్రపంచంలో బలమైన సైన్యం కలిగిన 13వ దేశంగా ఇరాన్ ఉంది. కాబట్టి ఇరాన్ వద్ద డబ్బులు, వెపన్స్, సైన్యం కావాల్సినంత ఉన్నాయి. కాబట్టి ఇజ్రాయెల్పై సమర్థవంతంగా దాడి చేసి భూస్థాపితం చేయగలదు.